రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలో ఉన్న రామకృష్ణాపురంలో ఉన్నాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రంలో జిట్టా బాలరెడ్డి గారు, జ్యోతిరెడ్డి దంపతులు సమగ్ర వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో 365 డేస్ ఇన్కమ్ వస్తుంది అంటారు కదా, ఎట్లా వేటి నుంచి మనం ఇన్కమ్ ఏ సీజన్స్ లలో పొందొచ్చు? ఇప్పుడు మనకు అక్కడ జామ చూపించినాకండి, జామ మధ్యలో కాకర వేసినాము, పుచ్చ వేసినాము, తర్వాత గుమ్మడికాయ వేసినాము, 3 రకాలు అందులో వేసినాము. ఈ మడిలోకి వచ్చేసరికి ఇందులో మామిడి మదర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. మదర్ ప్లాంట్స్ మధ్యలో ఏం చేసినామంటే 3 బెడ్లు దొండకాయ, తర్వాత నేతి బీరకాయ, పర్వల్స్ పొటల్స్ అంటాం కదా, అవి 3 రకాలు అందులో వేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా, బెండకాయ, ఎర్ర బెండ, తర్వాత కొంత టమాటా అక్కడ ఉంది, టమాటా తర్వాత మిర్చి వేసినాము, వంకాయ ఉంది, దొండకాయ ఉంటుంది, తర్వాత బంతిపూలు. వీటితో పాటు ఇట్లా బార్డర్లలో కూడా పూర్తిగా మేము పొలం అంచలం బట్టి అక్కడక్కడ ఈ మునగ చెట్లు పెట్టినాము. అంటే మునగ చెట్ల నుంచేమో మేము ఆకు పొడి కూరగాయలు అన్నీ అమ్ముతాము. మిగతా కూరగాయలు మనం పెట్టిన తర్వాత ఆకుకూరలు అయితే 15 డేస్ నుంచి, మెంతికూర ఇట్లాంటివి 15 డేస్లో స్టార్ట్ అయిందంటే ఆకుకూర అయిపోయేటప్పటికి 40 డేస్, మిగతా కూరగాయలు అయిపోయేటప్పటికి 3 మంత్స్ పడుతుంది. ఈ లోపల మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకొని కొత్త మొక్క తయారు చేసుకుంటూనే ఉంటాము. వీటితో పాటు ప్యారలల్గా మనకు జామకాయలు, నిమ్మకాయలు సంవత్సరం పొడవునా కాస్తూనే ఉంటాయి. అయితే మనం పెట్టింది కూడా అన్ని ఆల్ టైమ్ వెరైటీస్ మీద పెట్టినాం కాబట్టి నిమ్మకాయ కాస్తుంది, ఇవి మిగతా కూరగాయలు కాస్తూనే ఉంటాయి. ఇట్లా కంటిన్యూగా వస్తుంది. అయితే మనం ఒక చెట్టు పెట్టినా 2 చెట్లు పెట్టినా దాని కింద కలుపు తీయాల్సిందే, అంత మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము పంట మొక్కలు ఎక్కువ పెట్టినాం అనుకోండి, మనకు ఉపయోగపడేటటువంటి మొక్కలు ఎక్కువ పెడితే కలుపు బాధ కూడా కొంచెం తగ్గుతుంది. మన ఒరిజినల్ మామూలు చెట్టు ఎట్లయితే ఉంటుందో దాని కింద కలుపు కొంత తక్కువ ఉంటుంది కాబట్టి మనం మిగతా వాటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఈ లేబర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, అయితే మన కూలీల ఖర్చులు ఇవన్నీ కూడా ఈ కూరగాయల ద్వారా వెళ్ళిపోతాయి. మెయిన్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది మనకు లాభంలో ఉంటుంది అనమాట. అరటి చెట్లు కూడా చాలా పెట్టినాము. అయితే మనము మామూలుగా అరటి తోటని ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, పిలకలు రాగానే ఒక మంచి గట్టిగా ఉన్న పిలకని ఒకటి ఉంచేసి మిగతా పిలకల్ని మళ్ళీ పక్కన ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. మేము అరటికాయని కూడా పచ్చడి పెడతాము. మళ్ళీ రెగ్యులర్గా అమ్మే వాటికి వదిలిపెట్టేసినాక, పండ్లు వదిలిపెట్టినాక కూడా మిగతా అవి ఎక్కువ పిలకలు ఉన్న దగ్గర కట్ చేసి ఆవులకు వేస్తాం అనమాట, మేతలాగా. మేము నేపియరు, రెడ్ నేపియరు, వాటితో పాటు మా పొలంలో వెళ్ళేటటువంటి గడ్డి, తర్వాత మునగాకు కూడా ఆవులకు వేస్తాము. వీటితో పాటు అరటికాయల్ని కూడా మొత్తం చాప్ చేసి అరటి చెట్లను కూడా మేము పశుగ్రాసం కిందకి వాడతాం. దాంట్లోంచి వచ్చేటటువంటి దూటను కూడా మనం వెజిటబుల్ కిందకి అమ్మొచ్చు దగ్గరలో ఉంటే. అయితే కొన్ని కమ్యూనిటీల వాళ్ళు మాత్రమే అరటి దూటను ఆహారంలో తీసుకుంటారు. అట్లా అడిగిన వాళ్ళకు అరటి దూటని ఇస్తాము. అరటి దూట కూడా కాదు అనుకున్నప్పుడు దాన్ని మొత్తం చాప్ చేసి ఆవులకి వేసేస్తాం అనమాట. అంటే ఏ వస్తువు కూడా మనము ప్రతి ఒక్కటి పైనుంచి కింది వరకు దాన్ని ఉపయోగించుకోవాలనే చూస్తున్నాం తప్ప దేన్ని కూడా తగలబెట్టడం లేదు. అంటే ఒక దగ్గర వేసి మంట పెట్టి దాన్ని బూడిద చేయాలనే